సార్ ఇంకోటేంటంటే ఇప్పుడు 'రఘురామ కృష్ణరాజు' గారిని డిప్యూటీ స్పీకర్‌గా చేయడం జరిగింది. సో, దానికి మీరేమంటారు సార్? ఆయన ఏదైతే స్టార్టింగ్‌లో ఎలక్షన్స్ అప్పుడే చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. నాకు స్పీకర్ పదవి కావాలి. ఐ మీన్ ఇంకెవరైనా అడిగితే కూర్చోరా పొట్టాడా అనాలని అనేది సేమ్ అలాగే ఆయన అనుకుని డిప్యూటీ స్పీకర్‌గా చేయడం జరిగింది. అవును. సో, దానికి మీ స్పందన ఏంటి సార్? చిన్న మాటలో ఒకసారి చెప్పండి. డిప్యూటీ స్పీకర్ అసలు స్పీకర్ ఇచ్చుంటే బాగుండేదేమో ఆ! ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఇంకో ప్రధాన కారణం అదే. ఇప్పుడు స్పీకర్ గా ఉన్నది ఎవరు? ఆహా! అయ్యన్న పాత్ర. అయ్యన్న గారు. అయ్యన్న గారు ఎట్లాంటి కౌంటర్లు వేసేవారు అవును. తెలుసు కదా. సో ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో ఉంటే హ్మ్. ఈయనకి అసలు అడగడానికి ముందు ఈయనకి నోరు రావాలి కదా, మైక్ ఇవ్వండి అని. ఈయన అడగలేడు, ఇగో అడ్డొస్తుంది. సో అక్కడ ఉన్న వ్యక్తి ఆల్రెడీ గవర్నమెంట్ ను కూడా లెక్క చేయకుండా ఎంత ధైర్యంగా కౌంటర్లు ఇచ్చాడో తెలుసు. ఆయన ఒక కౌంటర్ ఇస్తే దెబ్బకి టీం అంతా నోరు మూసేసుకోవాలి. సో అటువంటి వ్యక్తి ఇస్తాడా అంటే ఇవ్వడు. సరే, ఆయన ఆబ్సెన్స్ లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడైనా కనీసం అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాము, పోనీ ఎవడైనా సలహా ఇచ్చి అన్నా ఎల్లన్నా అసెంబ్లీకి మా తరపున మాట్లాడన్న పొరపాటున చెప్పిన డిప్యూటీ స్పీకర్ గా యముడు లాంటి వ్యక్తి రాబోతున్నాడు ఆ స్థానంలోకి. ఎవరికి యముడు అంటే అందరికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి. అంటే ఇప్పుడు ఐ మీన్ మేమ్స్ లో అవన్నీ చూస్తున్నా. అవును, అసలే అయ్యన్న పాత్ర గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అసలు రారు ఇంకా. ఇది కులుకు నక్క మీద తాటిపండు పడినట్టు సామెత ఉంది తెలుగులో. అలాగా సరే, ఆయన ఆబ్సెన్స్ లో కానీ లేదంటే ఆయన కంటిన్యూస్ గా సమావేశాలకు ఉండరు. ఒక 2 రోజులు ఆబ్సెన్స్ అవుతుంది కదా, ఆ 2 రోజులైనా వెళ్దామని ఈయనకి ఎవరైనా ఇచ్చినా సజెస్ట్ చేసినా, పోనీ ఈయన ఆలోచన పుట్టి వెళ్దామన్నా అంతకన్నా పవర్ఫుల్ డిప్యూటీ స్పీకర్ గా తేబోతున్నారు. ఇప్పుడు ఆయనకి కూటమి నుంచి కూడా ఇంకెవరు పోటీ లేదంట. అంటే టీడీపీ నుంచి, జనసేన నుంచి కానీ డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ ప్రతిపక్షం నుంచి కూడా దానికి ఛాన్స్ ఇస్తారు. సో ఇంకెవరు లేదు, RRR గారే సరైనోడని చెప్పి అందరూ ఆయన్నే ముందుకు తోస్తున్నారంట ఉండాలని చెప్పి. సో ఇప్పుడు ఆయన కూడా వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు అసెంబ్లీ ఒక బిల్డింగ్ కనమన్నా ఇట్లా వెళ్ళిపోతారేమో చేపెట్టుకొని. అట్లాగే అనిపిస్తుంది. అంటే ఏది ఏమైనా అవమానాలు పడినా సరే నేను వెళ్తాను, ఇగో చంపుకొని వెళ్ళినప్పుడే కదా అరే నిజంగా ఈయన ఒక్కడైపోయారా, అందరూ ఒకటయ్యారా అనే మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా, ఆపర్చునిటీ. అది ఆపర్చునిటీ ఆయనకు సజెస్ట్ చేయరా? ఎందుకు ఎవరు చెప్పరా? ఇది కదా అవే. మొన్న ఒక వైసీపీ కార్యకర్తను కలిశాను. కలిస్తే ఆయన ఏమంటున్నాడంటే, అసలు ఎవడే మా వాడికి సలహాలు ఇచ్చేది? పవన్ కళ్యాణ్ అతను భలే వెళ్ళిపోతున్నాడే, భలే మాట్లాడుతున్నాడే, ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు, ఏదో ఒక విషయాల్లో వార్తల్లో ఉంటున్నాడు, బాబు గారికి సరితూగేలాగే వెళ్తున్నాడు డిప్యూటీ సీఎం అయినా కూడా అని చెప్పి వైసీపీ కూడా అంటున్నాడు. అంటే మా ఓడికి ఎవడ సలహాలు ఇస్తున్నాడు, అసలు ఏం ఫాలో అవ్వడని అంటున్నారు. అంటే ఒక సామాన్య కార్యకర్త ఆలోచిస్తున్నాడుగా. అవును. మరి ఇదే విషయంలో కరణం ధర్మశ్రీ గారు కానీ, మన రాజానగరం జక్కంపూడి రాజా గారు కానీ మొదట్లోనే చెప్పారా, అన్నా మీరు రండి అన్నా, బయటికి రండి అన్నా, కలుస్తున్నానన్నా, అందరితో మాట్లాడండి అన్న అంటే, అయితే ఆయన ప్యాలెస్కి పిలిపించుకుంటాడు, లేదా బెంగళూరు ప్యాలెస్కి పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు. వెళ్ళిపోవాలి ప్రజల్లోకి. కార్యకర్తలు జడ్పీసీ అందరిలోకి వెళ్ళి మాట్లాడుతుంటే అరే అన్న ఇంత ఇది ఉంది కదా అని వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు అనుకుంటున్నారు? అభ్యర్థులు లేక. ఒకవేళ ఎవరు పెట్టినా అన్న మనం బ్యాడ్ అయిపోవడం, డబ్బులు ఖర్చు తప్ప గెలవం అన్న అని చెప్పి డ్రాప్ అయిపోతున్నారు. దాన్ని వీళ్ళు చెప్పేది ఏంటంటే, మా అధినేత కూడా వద్దనుకున్నాడు, మేము అందుకే పోటీ చేయట్లేదు, సక్రమంగా ఎన్నికలు జరగవు కాబట్టి మాకు కూటమి మీద కానీ పోలీస్ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.